కాలేజీలకు ఐఎస్బీకి ఒక వ్యత్యాసం ఉంటుంది. ఐఎస్బీ అడ్మిషన్స్ లో ఎటువంటి రిజర్వేషన్ అనుమతించరు. అందుకే ఈ క్యాంపస్ లో చేరాలని సాయి ప్రసాద్ కలగన్నాడు. ఆ కలను నిజం చేసుకున్నాడు. ఐఎస్బీ చరిత్రలోనే తొలి వికలాంగ విద్యార్థిగా ప్రత్యేకతను చాటుకున్నాడు. సాధారణ విద్యార్థులతో సమానంగా చదువుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. నా పేరు శ్రీనాథ్ అండి. నేను ఐఎస్బీ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. దాదాపు 10 ఏళ్ల నుంచి నేను పనిచేస్తున్నాను. కానీ సాయి ప్రసాద్ అంత సాహసవంతుడిని ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకంటే ఐఎస్బీ ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. ఎందుకంటే అది చాలా కఠినమైన ప్రోగ్రాము. ఇంటెన్సిటీ అంటారు, మామూలుగా ఇంగ్లీష్లో ఏంటంటే దాని ఇంటెన్సిటీ అంటారు. చాలా రిగరస్ ప్రోగ్రామ్ అనమాట. మామూలు వాళ్ళకే చేత కాదు. అది ఇతనికి డిజేబుల్డ్ గా ఉండి కూడా ఇతను చేయడానికి అతను రెడీ అయ్యాడంటే అతను నిజంగా సాహసాన్ని మెచ్చుకోవాలి. అతను అప్లై చేయడమే కాకుండా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. ఇంటర్వ్యూలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. పర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 4 టర్మ్స్ ప్రోగ్రామ్, 8 టర్మ్స్ టోటల్ ప్రోగ్రామ్. ఇప్పటికి 4 టర్మ్స్ అయిపోయి అప్పుడే ఆల్మోస్ట్ 6th టర్మ్ లో ఉన్నట్టున్నారు వీళ్ళు. ఇప్పటిదాకా అతను దాటుకొచ్చాడండి. ఇంతదాకా అతని సాహసాన్ని కానీ అతని నిజంగా చాలా మెచ్చుకుంటున్నాను అండి. ఇట్లాంటి వ్యక్తిని ఇప్పటిదాకా నా జీవితంలో చూడలేదని చెప్తున్నాను నేను. ఐఎస్బీ హిస్టరీలో బహుశా ఫిజికల్లీ డిజేబుల్డ్ గా అప్లై చేసిన మనిషి ఇతను ఒకతనే. కానీ అప్లై చేసినప్పుడు మాకు తెలియదు అసలు అతను ఫిజికల్లీ డిజేబుల్డ్ అని. మామూలు దీంట్లోనే మేము అతను షార్ట్ లిస్ట్ చేశాము. సాయి ప్రసాద్ సంకల్ప బలానికి మెచ్చి అత్యంత అరుదైన హెలెన్ కెల్లర్ పురస్కారంతో అతన్ని సత్కరించారు. మెరిట్ కమ్ నీడ్ బేస్ స్కాలర్షిప్ కి ఎంపికయ్యాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సాయి ప్రసాద్ కేవలం చదువు, కెరీర్కే పరిమితం కాలేదు. చదువుకోవాలనుకునే అభిలాష ఉండి అందుకు తగు ఆర్థిక స్తోమత లేని ఎందరో విద్యార్థుల ఆశలకు ఊపిరిపోస్తున్నాడు. స్నేహితులతో కలిసి సహస్ర అనే సంస్థను ఆరంభించాడు. ఉత్తమ విద్యార్థికి ఉపకార వేతనాలు అందిస్తున్నాడు. సహస్ర అనే సంస్థ నేను, అజయ్ జైన్, సింధూర, ప్రేమశ్రుతి అండ్ వినయ్ స్థాపించాము. ఈ సంస్థ ద్వారా మేము ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఏవైతే హైయర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయో, గేట్ ఎగ్జామ్ ద్వారా కానీ, క్యాట్ ఎగ్జామ్ ద్వారా కానీ, జిఆర్ఈ ఎగ్జామ్ ద్వారా కానీ, లేకపోతే ప్లేస్మెంట్స్ కోసము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓవర్ 4 years, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, మీరు సెకండ్ ఇయర్లో ఉంటే ఎలా ప్రిపేర్ అవుతారు, థర్డ్ ఇయర్లో ఉంటే ఎలా ప్రిపేర్ అవుతారు అన్న విషయాన్ని 2 hours సెమినార్గా ఇస్తామన్నమాట. ఆ సెమినార్లో మేము ఎలా ప్రిపేర్ అయ్యాము, మాకు సక్సెస్ అనేది ఎలా వచ్చింది, మాకు ఎలా మేము వేరియస్ కష్టాలను ఎదుర్కొన్నాము అన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాము. సో దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఈ సెమినార్ మేము కండక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ అటెండ్ అవుతారో ఆ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు 100 rupees పే చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ కోసము, మా ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి, యూఎస్లో ఉన్న ఆపర్చునిటీస్ తెలుసుకోవడానికి, ఫండింగ్ ఎలా రావాలి అన్న తెలుసుకోవడానికి, అసలు మేము జిఆర్ఈలో, గేట్లో, జీమాట్లో సక్సెస్ ఎలా సాధించాము, ఐఎస్బీలో ఎలా వెళ్ళాము అన్న విషయం తెలుసుకోవడానికి వీ చార్జ్ ఎ మినిమల్ అమౌంట్ టు ద స్టూడెంట్స్ అండ్ వీ సే దట్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ దట్ మనీ యాజ్ స్కాలర్షిప్ ఆన్ ద స్పాట్ ఆన్ ద సేమ్ డే. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ అక్రాస్ 12 colleges so far. సాయి ప్రసాద్ వ్యక్తిత్వానికి, సేవా దృక్పథానికి, ఇతరుల సమస్యల పట్ల స్పందించే అతని తత్వానికి ఎందరో స్నేహితులు ఆకర్షితులవుతుంటారు. అతనితో స్నేహం చేస్తుంటారు. అతని చేసే మంచి పనుల్లో భాగస్వాములవుతుంటారు. నేను ఒకటి చెప్పగలను ఈ ఇంటర్వ్యూలో. ఈ రోజు మీరు సాయి గురించి ఐఎస్బీలో ఉన్నాడని లేదా